మాడుగుల మండల కేంద్రంలో దివంగత కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి విగ్రహానికి వినతి పత్రం అందజేసి ఆక్రమణ కోసం ప్రయత్నం చేస్తున్న వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని తమ భూమి తమకు దక్కేలా చూడాలని కోరుకుంటూ ఆమనగల్లు మండల పరిధిలోని మిఠాయిపల్లికి చెందిన హైమావతి పేర్కొన్నారు. వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామ సమీపంలో 10.6 ఎకరాలకు సంబంధించిన భూమి కబ్జా గురైందంటూ 1000 కరపత్రాలు కాంగ్రెస్ నాయకులకందరికీ పంచుతూ స్వర్గీయ జైపాల్ రెడ్డి విగ్రహానికి వినతి పత్రం అందజేసి సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అనంతరం భూపత్రాలు తమ వద్ద ఉన్నప్పటికీ అక్రమార్కులు తమ భూమిని కబ్జా చేసేందుకు కుట్ర చేస్తున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మా ఎమ్మెల్యే సార్ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి కూడా నమస్కారం. మా వారు 2006లో కుప్పగండ్ల గ్రామంలో 10 ఎకరాల 6 గుంటల భూమి కొనుగోలు చేసిండు. ఆ తర్వాత అప్పటి నుండి మేమే మ్యూటేషన్లో ఉన్నాము, పొజిషన్లో ఉన్నాము. ఆ తర్వాత 2020లో మా వారు అయ్యప్ప మాల వేసుకొని శబరిమల పోయి అక్కడే స్ట్రోక్ వచ్చి చనిపోయిండు. ఆ తర్వాత మేము డిప్రెషన్లో ఉండిపోయిన కొద్ది రోజులు. ఆ తర్వాత మా భూమి మాది అని రైతులే అంతా చూపించారు మాకు. నన్ను తీసుకెళ్ళి చూపించిన తర్వాత అప్పుడు మంచిగానే ఉన్నారు. నిన్న ఒక 7-8 నెలల నుండి ఊరి పెద్ద మనిషి శేఖర్ అని రైతులకి పుష్ చేసి మీరు ఓండి నేను వెనకాల ఉంటా, మీరేం చేసి ఆమె లేడీ అక్కడ ఎవరు ఆమె ఏం చేయలేదు అని చెప్పేసి మీదేముంది ఫేక్ కాగితాలు అని చెప్పి చూపిస్తున్నాడు. ఫేక్ కాగితాలు ఇట్లా ఎందుకుంటాయండి? డాక్యుమెంటు, వాళ్ళు ఇచ్చిన ఫొటోసు, సైన్లు, వాళ్ళు సత్యనారాయణ పెట్టిన సైన్లు, ప్రొసీడింగు అన్నీ ఉన్నాయి, పేపర్లు, పానీలు ఇవన్నీ ఉన్నాయండి. ఇంకా అందుకోసమే నాకు న్యాయం చేయాలని అందరినీ వేడుకుంటున్నా. మా ఎమ్మెల్యేని, రేవంత్ రెడ్డి గారిని, అందరు పెద్దలని అందరినీ విన్నవించుకుంటున్నా. దీనికోసం న్యాయం వద్ద మేము చాలా పెద్దగా అందరి సమక్షంలో మాకు సపోర్ట్గా ఉండాలని అందరినీ వేడుకుంటున్నా. కొట్ర గేట్ వద్ద జైపాల్ సార్ విగ్రహం దగ్గర రెడ్డి గారికి ప్రియ శిష్యుడు. అక్కడి నుండే రాజకీయం స్టార్ట్ అయింది. మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అండి. ఈ హైమావతికి జరిగిన అన్యాయంలో న్యాయంగా నిలబడ్డాం మేము మహిళలము. అవసరమైతే 1000 మందితో కూడా న్యాయంగా నిలబడతామని ఆమెకు సపోర్ట్గా మాట్లాడుతున్నాము. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఇలాంటి అన్యాయం జరిగిన దగ్గర నిలబడుతుండు కాబట్టి తనకు ఈరోజు తన పుట్టినరోజు శుభాకాంక్ష చేసుకుంటూ కేక్ కట్ చేసుకుంటూ ఈరోజు జైపాల్ రెడ్డి గారి విగ్రహం వద్ద మాట్లాడుతున్నాము. ఎందుకంటే అన్యాయం ఒక మహిళకు 10 ఎకరాల 6 గుంటలు అమ్మేసి ఎవరో చేసిన దుర్మార్గుడు వల్ల న్యాయం నిలబడాలి. ఎందుకంటే ఒక దుర్మార్గుడికి శిక్షించాలి, చీటింగ్ చేసిన వాడికి శిక్షించాలి, వాడికి మీద పీడియాక్లు కేసు పెట్టి జైలుకు పంపించాలి. ఇది ఒక లేడీ అని అన్యాయం జరిగినప్పుడు న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి గారికి కోరుకుంటున్నామండి.